అనుకోండి, నువ్వు తాగలేదు, తిరగలేదు, కొట్లాడలేదు, నువ్వు ఎక్కడ ఏ సినిమాకి వెళ్ళలేదు, పవిత్రంగా బ్రతికావు, డాగు మచ్చ మడతలేని జీవితం జీవించావు. ఎందుకో నీ అత్త మీద మాత్రం పీకల దాకా కోపం ఉంది. సరిగ్గా సడన్ గా అప్పుడు వచ్చాడు అనుకోండి ప్రభు, ఏమైంది నీ గతి? ఏమయ్యేదేముంది, విడిచిపెట్టబడతావు అంతే, ఇంకా డౌటే లేదు అందులో. మీ తోడుకోడలు ఉంటుంది కదా, తోడుకోడలు అందరితో మంచిగా ఉంటావు, ఎందుకో తోడుకోడలు అనేసరికి తోడు సొక్కేసినంత కోపం ఉంటుంది నీకు. ఏదో తెలియదు, ఇంకెక్కడ ఏ తప్పు చేయలేదు, అసలు ఇంకే తప్పు చేయలే. సినిమాలు చూడో, సీరియల్ చూడో, అసలు సెల్ ఫోన్ పవిత్రతకు తప్ప ఇంకో దానికి వాడో. కానీ తోడుకోడలంటే మాత్రం పీకల దాకా. కొన్నిసార్లు కూడా అంటావు, ప్రభా ఒక్కసారి నువ్వు క్షమిస్తాను అంటే రక్షణ వస్త్రాన్ని అట్లా పక్కన పెట్టి ఆయన చంపేసి క్షమించు నాయనా. మొదటి పునరుద్ధానం ఒకడు పొందాలంటే వాడు ద్వేషం ఉన్నవాడు కానీ, కక్ష ఉన్నవాడు కానీ, పగున్నవాడు కానీ ఉండకూడదు. వాడి హృదయం నిండా ప్రేమ 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 ప్రేమతో నింపుకున్నటువంటి వాడై ఉండాలి.